అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం మన యూట్యూబ్ ఛానల్లో కాశీని చూడబోతున్నాం. కాశీని చూడడానికి మనము ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. కాకపోతే మేము ఒక 2 రోజుల్లోనే వెళ్ళేసి తొందరగా రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఏరోప్లేన్ని చూస్ చేసుకున్నాము. కాశీలో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, అక్కడ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మేము ఏరోప్లేన్లో వెళ్ళేసి అక్కడ మేము లాల్ బహదూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాం. వారణాసి ఎయిర్పోర్ట్ పేరది. తర్వాత అక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకొని పాండే హవేలీకి వెళ్ళాము. అక్కడ మనకు చాలా సత్రాలు ఉంటాయి. సైకిల్ బాబా ఆశ్రమం అందులో ఒక ముఖ్యమైనది. ఇక్కడ చాలా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. రూమ్స్ రెంట్ వచ్చేసి 1000 నుండి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ భోజనం కూడా మనకు ఫ్రీగా పెడతారు, మధ్యాహ్నము రాత్రి. రూమ్ అయితే ఈ విధంగా ఉంది, చాలా క్లీన్గా ఉంది. మనకు భోజనం ఎక్కడైతే ఏ బిల్డింగ్లో అయితే పెడతారో ఆ బిల్డింగ్లోనే రూమ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్లో రూమ్స్ ఇలా నీట్గా ఉన్నాయి. పక్కన బిల్డింగ్స్ కూడా వీళ్ళకు కొన్ని ఉన్నాయి, అక్కడ కూడా వీళ్ళు రూమ్స్ ఇస్తారు. అవి కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి. అంతేకాకుండా ఈ బిల్డింగ్లోనే మీరు ఇలా విత్ బాత్రూమ్తో కాకుండా తీసుకుంటే, అంటే కామన్ బాత్రూమ్ వచ్చేలాగా తీసుకుంటే 1000 రూపీస్కి వచ్చేస్తుంది అనమాట. మేము ఇక్కడైతే స్టే చేసాము. దీనికి కొంచెం దూరంలోనే ఈ శృంగేరి శక్తి పీఠం ఉంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనము చూడాల్సింది ఏంటంటే కాశీలో కాలభైరవ స్వామి క్షేత్రం. ఫస్ట్ మొదటగా మనం చూడాల్సింది ఇదే అనమాట. ఇక్కడికి మనం వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. ఆటో వాళ్ళు మనిషికి 50 రూపాయలు తీసుకుంటున్నారు, కొందరు 70 రూపాయలు కూడా తీసుకుంటారు. మనము బార్గెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము లోపలికి వెళ్ళంగానే కాలభైరవ స్వామి టెంపుల్లోకి స్వామి కనిపిస్తారు కదా, అక్కడ పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని పెట్టి వీపు మీద ఇలా తడతారనమాట. దాన్ని కాలభైరవ దండన అని అంటారని చెప్పారు. ఆ తర్వాత కాలభైరవ స్వామి టెంపుల్ ఆపోజిట్ రోడ్లో మనకు మృత్యుంజయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావిలో నీళ్ళు అందరూ తాగుతారు, కొందరు బాటిల్స్లో ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. ఇందాక మీకు చూపించిన విజువల్ కాశీ దేవాలయం, అది రేపు మనం చూస్తామన్నమాట. అంటే మేము నెక్స్ట్ డే వెళ్ళాము. సో ఆ రోజు రాత్రి మేము ఈ చాట్ బండార్కి వెళ్ళి, ఇది ఫేమస్ అని విన్నాను, అందుకనే ట్రై చేసాము. బాగానే ఉంది, పర్లేదు. మరుసటి రోజు మార్నింగ్ మేము గంగా నది దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ఘాట్స్ అన్నీ చూడడానికి మనకు బోట్స్ ఉంటాయి. మనిషికి 100 రూపీస్ తీసుకుంటున్నారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎప్పుడు బోట్స్ ఉండనే ఉంటాయి. గంగా హారతి టైం ఈవినింగ్ జరుగుతుంది కదా, అప్పుడైతే బోట్స్లో మనకి ఘాట్స్ అన్నీ చూపించి మళ్ళీ తీసుకొని వచ్చి మనల్ని గంగా హారతి దగ్గర కూర్చోపెడతారు. సో దట్ మనకేంటంటే గంగా హారతిని బోట్లో కూర్చొని చూడొచ్చు. నార్మల్గా అయితే 100 రూపీస్ తీసుకుంటాడు. గంగా హారతి ఆ బోట్లో కూర్చొని మీరు చూడాలంటే 200 రూపీస్ తీసుకుంటారు. సో ఇవన్నీ ఘాట్స్. నేను ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఘాట్స్ బై వాక్తోనే వెళ్ళి అలా చూసేసి వచ్చాను. ఇక్కడ హనుమాన్ ఘాట్ అని ఒక ఘాట్ ఉంటుంది. అది చాలా చాలా పవర్ఫుల్ ఘాట్. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ కూర్చొని 11 సార్లు హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిదని చెప్తారు. అది కూడా చేసామన్నమాట. ఇంకా ఇక్కడ చాలా ఫేమస్ ఘాట్స్ ఏంటంటే, అంటే అన్ని ఘాట్స్ ఒకటే, ఎందుకంటే అన్ని ఘాట్లలోనూ మనకు ప్రవహించేది గంగమ్మనే కాబట్టి ఏ ఘాట్ అయినా ఒకటే, అన్ని చోట్ల గంగమ్మనే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క పేరు అనేది ఉంది. దేని యొక్క ప్రాముఖ్యత దానికి ఉంటుంది. ఇక్కడ మనము గంగా హారతిని చూస్తామని చెప్పాం కదా, ఆ ఘాట్ వచ్చేసి దశస్వమేధ ఘాట్. ఇంకా 2 ఘాట్స్లో కూడా గంగా హారతి జరుగుతుంది. కానీ చాలామంది దశస్వమేధ ఘాట్లో గంగా హారతిని చూడడానికి ఎక్కువ మక్కువ చూపుతారు.
దశస్వమేధ ఘాట్ కాకుండా మణికర్ణిక ఘాట్ ఉంటుంది. అక్కడ మనకి మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేస్తే మంచిదని చెప్తారు. 12 గంటలకి అక్కడికి వచ్చి దేవతలు కూడా స్నానం చేస్తారని చెప్తారు. అందుకని పుణ్యం కలుగుతుందని చాలామంది 12 గంటల వరకు వెయిట్ చేసి 12 గంటలకి అక్కడ గంగమ్మలో మునుగుతారనమాట. అక్కడ మునిగేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. అంటే మన ఇంటి పేరు, మన గోత్రనామాలు అలాగ చెప్పుకొని మునగాలన్నమాట. మనకు అవేవి తెలియకపోతే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకున్నా సరిపోతుంది. తర్వాత ఈ మణికర్ణిక ఘాట్ దగ్గరే మనకు ఈ దహన సంస్కారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు నిరంతరము అక్కడ ఏదో ఒక చితిమంట వెలుగుతూనే ఉంటుంది. ఈ ఘాటే కాకుండా మనకు హరిశ్చంద్ర ఘాట్ అని ఇంకొక ఘాట్ ఉంటుంది. అది ఇదే. ఇక్కడ కూడా ఇలాగా దహన సంస్కారం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ 2 ఘాట్స్లో ఎప్పుడూ అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి. ఇవి ఈ ఘాట్స్ యొక్క ప్రాముఖ్యత. ఇంతే కాకుండా మనము ఈ ఘాట్స్ అన్నిటినీ ముందుగా నేను చెప్పినట్టు బోట్లో చూడొచ్చు. అంటే మనకు బోట్లో ఎక్కినా కూడా వాళ్ళేమి ఘాట్స్ యొక్క ప్రాముఖ్యత చెప్పడము లేకపోతే అవి ఏంటి ఎక్కడ అనేం చెప్పరు. మనమే దూరం నుండి చూడొచ్చు వాటిని. అంటే ఘాట్స్ పేర్లు రాసి ఉంటారు కాబట్టి బోట్లో వెళ్ళేటప్పుడు ఇది ఈ ఘాట్, ఇది ఈ ఘాట్ అని మనకు తెలుస్తుంది. అలా కాకుండా మీరు అంటే నడిచి వెళ్ళడం కష్టమే, బట్ మీకు ఓపిక ఉండి కొంచెం నడిచి వెళ్తే ఆ ఘాట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అక్కడ ఇందాక మనం ఒక బోర్డు లాగా చూసాం కదా, అలా ఉంటాయి, చదువుకోవచ్చు. మీకు వీలుంటేనే చెయ్యండి, లేకపోతే ఏం అవసరం లేదు. నేను చక్క బోట్లో వెళ్ళిపోవచ్చు. మనల్ని మణికర్ణిక ఘాట్కి అటువైపు ఘాట్స్ ఉంటాయి. ఆ ఘాట్స్ ఏవి చూపించారు అంటే మణికర్ణిక ఘాట్ నుండి రైట్ సైడ్ ఉన్న ఘాట్స్ ఏవి చూపించారు. ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఉన్న ఘాట్స్ అన్నీ చూపించి మళ్ళీ మణికర్ణిక ఘాట్ దగ్గర దింపేస్తారు బోట్స్ వాళ్ళు. ఒకవేళ మీరు మధ్యలో ఎక్కడైనా దిగాలి అనుకుంటే కూడా మీరు దిగచ్చు. ఇప్పుడు నేను ముందు మీకు చెప్పాను కదా సైకిల్ స్వామి ఆశ్రమము ఉంటుందని, అది పాండే హవేలి అనే చోట ఉంటుంది. సో అక్కడ మీరు వెళ్ళాలంటే రాజ్ఘాట్ అది దగ్గర. మేము రాజ్ఘాట్లో దిగేసి మళ్ళీ మా రూమ్కి వెళ్ళాము. నాకు రాజ్ఘాటే దగ్గర అనిపించింది. ఇంకా వేరే ఘాట్స్ కూడా దగ్గర ఉండొచ్చు, బట్ మాకు అదే దగ్గర అనిపించింది. అక్కడ నుండి ఒక 600 మీటర్స్ అలా ఉంటుంది సైకిల్ స్వామి ఆశ్రమం. కాబట్టి మేము అదే చూస్ చేసుకున్నాం. అంటే బోట్లో వెళ్ళేసి వచ్చి రాజ్ఘాట్లో దిగి, అది రాజ్ఘాట్ కాదు, రాజాఘాట్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు గూగుల్లో టైప్ చేస్తే రాజ్ఘాట్ ఒకటి, రాజాఘాట్ ఒకటి చూపిస్తుంది. ఇక్కడ రాజాఘాట్ దగ్గర తెలుగు పండిట్స్ ఉంటారు. వాళ్ళు పిండ ప్రదానం చేసే ఈ కార్యక్రమం చేపిస్తారనమాట. అంటే కొందరు మనకు చెప్తారు కదా ఈ పర్టికులర్ ఘాట్స్లోనే పిండ ప్రదానం చేయాల్సి ఉంటుంది అని. అలా ఏం ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా గంగమ్మే కదా, అక్కడ అంతా గంగాదేవి ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ చేసినా కూడా ఏం తప్పు లేదు. కావాలంటే మీరు ఎవరినైనా అడిగి కనుక్కోండి, ఎక్కడైనా చేయొచ్చు. అక్కడైతే తెలుగు పండిట్స్ ఉంటారు, బాగా చేపిస్తారు కూడా. నేను తెలుసుకున్న దాని ప్రకారం చెప్తున్నా. ఇవన్నీ నేను మీకు చూపిస్తున్న ఘాట్స్. ఈ ఘాట్స్ అన్నీ అంటే ఇప్పుడు మీకు ఏవైతే ఘాట్స్ అన్నీ చూపిస్తున్నానో ఈ ఘాట్స్ అన్నీ మళ్ళీ బోట్లో వెళ్ళి కూడా మేము చూసాము. మార్నింగే వస్తే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి అలా ఒక మార్నింగ్ వాక్ అయినట్టు ఉంటుంది. మీరు వీటిని చూసినట్టు ఉంటుంది, చక్కగా ఉంటుంది. చాలా ఘాట్స్ ఉన్నాయి. మీరు నడవలేని కష్టము అంటే బోట్లోనే వెళ్ళండి. ముందు చెప్పినట్టుగా మీరు సమ్మర్లో వెళ్తే మాత్రం నడవకండి, ఎందుకంటే మేము సమ్మర్లోనే వెళ్ళాము. బట్ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం ఓకే, అయినా కూడా కష్టంగానే అనిపించింది. కాకపోతే దగ్గరగా చూస్తే ఆ ఘాట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది అనే ఉద్దేశంతో అలా వెళ్ళామన్నమాట. అన్ని ఘాట్స్ చాలా చక్కగా ప్రశాంతంగా ఉన్నాయి. కొన్ని చోట్ల మనకు
స్పెషల్గా టెంపుల్స్ కనిపిస్తాయి. కొన్ని చోట్ల ఇలాగా నార్మల్గా ప్లెయిన్గా ఉంటుంది, కాకపోతే వేటి యొక్క ప్రాముఖ్యత వాటికి ఉంటుంది. నేను మొత్తం ఈ ఘాట్స్ అన్నీ చూడడానికి నాకు ఆల్మోస్ట్ 1 గంట పైనే పట్టింది. ఇంకా ఇంతే. తులసి ఘాట్ చూశాను, ఇంకా ఆ తర్వాత ముందరికి వెళ్ళలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. ఇక్కడ వెనక్కి వెళ్ళేసి తులసి ఘాట్ నుండి మణికర్ణిక ఘాట్కి వెళ్ళాను అనమాట. సో మణికర్ణిక ఘాట్ దగ్గర ఏంటంటే 12 o'clockకి దేవతలు వస్తారు. ఇక్కడ స్నానం చేయాలని చెప్పాను కదా ముందే. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం చేసామన్నమాట. అంటే ఆ నీళ్ళల్లో మునగాలి. సో ఇక్కడికి 12 o'clockకే ఎగ్జాక్ట్గా చేయాలని అందరూ చాలామంది వస్తారు. సో కొంచెం ముందే వెళ్తే బెటర్, బట్ ఎంతమంది వచ్చినా కూడా అక్కడ స్పేస్ ఉంటుంది, నో ప్రాబ్లం. తర్వాత మేము ఏం చేసామంటే బోట్ ఎక్కేసాము. ఈ బోట్ ఎక్కిన తర్వాత చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే చాలామంది రాలేదు. ఈవినింగ్ అనుకోండి, గంగా హారతి ఉంటుంది కాబట్టి చాలామంది వస్తారు బోట్లో కూర్చొని చూడడానికి. బట్ స్టిల్ అయినా కూడా మేము బోట్లో చూడాలనుకున్నాం కాబట్టి ఘాట్స్ అన్నిటినీ అది చూస్తున్నారా దూరంగా, అదే మణికర్ణిక ఘాట్. అక్కడ దహన సంస్కారం జరుగుతుంది కదా, అదే. ఇక్కడ నుండి ముందుకి ఇలా ఏం వెళ్ళరు వాళ్ళు, మనల్ని యూటర్న్ తిప్పేసి ఇటు పక్క ఉన్న ఘాట్స్ అన్నీ చూపిస్తారు. మొత్తం ఘాట్స్ అన్నిటినీ చూసిన తర్వాత మేము ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నీ చూసాము. అంటే సాక్షి గణపతి, దుండి గణపతి, విశాలాక్షి అమ్మ టెంపుల్, అన్నపూర్ణాదేవి టెంపుల్, ఇవన్నీ చూసాము. వీటన్నిటిలోకి కెమెరా నాట్ అలౌడ్, అందుకనే మేము నేను మీకు వీడియో ఏది చూపించలేకపోతున్నాను. అన్నపూర్ణాదేవి టెంపుల్లో ఏంటంటే మీరు కొంచెం మార్నింగ్ అలా వెళ్ళండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ ఒక 4 అలా వెళ్తే మీకు బియ్యం ఇస్తారు. ఆ బియ్యము ఒక చిన్న మూటలో కట్టుకొని ఇంట్లో బియ్యం మూటలో వేసుకుంటే మనకు లోటు ఉండదు అదే అన్నానికి అని చెప్తారు. ఇంకా ఆ తర్వాత ఆ టెంపుల్స్ అన్నీ చూశాక మేము బెనారస్ యూనివర్సిటీకి వెళ్ళాము. అక్కడ మనకు లోపల బిర్లా మందిర్ ఉంటుంది. ఇది రిప్లికా ఆఫ్ వారణాసి అనమాట. అందుకనే వెళ్ళాము. బాగుంది, ప్రశాంతంగా. లోపల కూడా శివుడే ఉంటారు. ఆటో వాడైతే 100 రూపీస్ తీసుకున్నాడు ఒక్కొక్కరికి, కొంచెం కాస్ట్లీ అనిపించింది, బట్ స్టిల్ మేము వెళ్ళాము. తర్వాత మేము రెస్ట్ తీసుకొని రూమ్లో ఈవినింగ్ గంగా హారతికి వెళ్ళాము. గంగా హారతి చాలా 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 బాగుంది, మీరు కూడా ఒకసారి చూసేయండి. बोलो गंगा माता की जय।
సో ఆ రోజు గంగా హారతి చూసుకొని నెక్స్ట్ డే మేము ఉదయమే 7:30కంతా వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాము. ఈ దేవాలయము మనకు 7 గంటల నుండి 9:30 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. తప్పకుండా వెళ్ళి చూడండి. వారాహి అమ్మవారు రాత్రిపూట కాశీలో సంచరిస్తారు. కాపాడడానికి చాలా ఉగ్ర రూపంలో ఉంటారు. అందుకే పూజారి గారు కూడా వెళ్ళి త్వరగా అలంకారం చేసేసి వచ్చేస్తారంట. ఆ విధంగా మేము అన్ని టెంపుల్స్ చూసుకొని కాశీలోని విశ్వనాథుని కూడా దర్శించుకొని తిరిగి ప్రయాణం చేశాము. కాశీలో విశ్వనాథ స్వామిని మేము టికెట్ బుక్ చేసుకొని చూసాము. 300 రూపీస్ టికెట్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. స్పర్శ దర్శనం జరుగుతుంది ఆ టైంలో 4 o'clock to 5 o'clockకి. అవి బుక్ చేసుకొని వెళ్ళి చూసేసి రిటర్న్ ఫ్లైట్ ఎక్కాము. అంతేనండి, మా కాశీ ప్రయాణం ఈ విధంగా జరిగింది. మీరు ఈ వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలు. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి కాశీని వెళ్ళి దర్శించండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి. కాబట్టి వీలు చేసుకొని మరీ వెళ్ళండి. మరొకసారి మీరు ఈ వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో కాశీ విశ్వేశ్వరాయ నమః.